Guys, कैसे हो? ఎలా ఉన్నారు? hope you are doing great. This is Sai Krishna and you are watching SSK 2.0. ఈ రోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి 2026. మాకైతే ఎలాగో పండుగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా జరుపుకోండి. సో మేమైతే ఇప్పుడు గోదావరి రుచులకి వెళ్తున్నాం. గోదావరి రుచులు అంటే హోటల్ అనమాట. ఎలాగో పొద్దున్న నుంచి కూలి పని చేసి ఏం పీకింది లేదు ఈరోజు పెద్ద, సర్లే. సో బూతులు మాట్లాడకుండా గోదావరి రుచులు రెస్టారెంట్కి వెళ్తున్నాను. క్యాబ్ ఇప్పుడే బుక్ చేసాం. క్యాబ్ అంటే అదే ట్యాక్సీ, చూద్దాం వస్తే వెళ్ళాక చేస్తాను దారిలో. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏం లేదు, లాస్ట్ వ్లాగ్కి బాగా అంటే ఎక్కువ మంది చూడలేదు, చూసిన 10 మంది బూతులు బాగా మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ తగ్గించన్నారు. తగ్గిద్దాం ఈ వ్లాగ్లో, మొత్తం ఫ్యామిలీ కంటెంట్తో నింపేద్దాం అనమాట. ఓకేనా? ఇద్దరు రీసెర్చ్ చేస్తున్నారు ట్యాక్సీ గురించి. ఉంటాను బాయ్. సో మనమైతే వచ్చేసాం డిస్కవరీ గార్డెన్స్ ఫుడ్ దగ్గర. సో మనం ఇప్పుడు ట్యాక్సీలో దిగేసాం కాబట్టి డిస్కవరీ గార్డెన్స్. ఇదిగోండి మన వాళ్ళు డిస్కషన్, పని పని పని. పులిహార పులిహార పులిహార. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సరే అయితే హోటల్కి దెబ్బేద్దాం రండి. సో ఇదిగోండి తెలుగు రెస్టారెంట్ అనమాట. మా వాడు హోటల్ కాదు ఇది రెస్టారెంట్ అంటున్నాడు. గోదావరి రుచులు తెలుగు రెస్టారెంట్. లోపల ఖాళీ ఉందో లేదో తెలదో. సంక్రాంతి భోజనం స్పెషల్ ఏమైనా ఉంటే చూద్దాం. శాసనాల గ్రంథం అయితే తెప్పించాం. మకర సంక్రాంతి పూర్ణం ఊరు. ఇదిగో మెన్యూ, నచ్చితే చదువుకోండి క్లాస్. శాసనాల గ్రంథం ఎప్పుడు ఉండేది. ఇదన్నీ ఏం చూడడం, పక్కన పెట్టేద్దాం. జస్ట్ దీంట్లోంచి ఏదో చెప్దాం. పండగ భోజనం చెప్తున్నాడు. ఈయనకేమో ఇది చికెన్ కావాలంటున్నాడు, ఈయనకి పండగ భోజనం కావాలంటున్నాడు. పండగ భోజనం మొత్తం ముగ్గురు పండగ భోజనం, ముగ్గురు పండగ భోజనం. వీళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది పండగ భోజనం కూడా. మేమైతే పండగ భోజనం చెప్పాము, వీళ్ళు చుక్క ముక్క కావాలంటున్నారు. ఇదిగో ఈయనైతే పండగ భోజనం చెప్తున్నారు. మా అన్న స్నాక్స్ అడిగాడు, స్నాక్స్ తెస్తున్నారు ఇప్పుడు. వంకాయ, మిల్ మేకర్ వద్దన్నాం ఫ్రెండ్స్. వేయండి పర్లేదు. అయితే మీరు అంతమ్మో అడుగుతున్నారు కాబట్టి వేయండి. ఇక్కడ బ్రో ఎంత ఎంత వీడియో తీస్తుంది ఎంత పులిహోర. మా ఊడు కలిపి తీశారు పులిహోర. సిగ్గుపడుతున్నావు బ్రో? అందుకే సీరియస్గా ఇది కూడా వీడియోలో వస్తుంది మరి. బ్లాగ్ నడుస్తూనే ఉంటుంది, అది ఎప్పటికీ అయిపోదు. చాలు నెయ్యి ఎంచుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలు ఉంటాం. దేవన్న నెయ్యికి ఆపద్ బాంధుడు ఫ్యాను. అన్న పోరాటం చేస్తున్నాడు, నాన్ వెజ్ లేదని ఆగిపోయాడు. ఈయన చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రో రెండో రౌండ్కే అయిపోయింది ఫ్రెండ్స్. ఈయన చూడండి పాపం ఏలాడిపోయాడు. ఈయన నెయ్యి చంపేస్తున్నాడు. బ్రో ఫోకస్ అవ్వట్లేదు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా సీన్ అయిపోయింది అనమాట. బూరిని ఇలా నెయ్యి వేసుకుని ఆల్రెడీ బొక్కెడేసాను కంగారాక. తింటూ ఉంటుంది. దేవనా కావాలా?
ఓకే, థ్యాంక్ యూ. నేనేమను ఆఫ్టర్ డిన్నర్ మంచి విందు మాకు పండుగ భోజనంతో ఇచ్చే దాన్ని బట్టి మీకు మీ కుటుంబానికి వందనాలు. అంత లేదు బ్రో, ఫుడ్ బాగానే ఉంది కదా. సర్లే, కుటుంబానికి అమ్మో అమ్మో పొడుపు నిండా తినేసాం, ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. తినడం అయిపోయింది ఫ్రెండ్స్. మా వాడికి సెన్సార్ డోర్లు కావాలంట. గోదావరి రుచులు చూస్తుంటే సెన్సార్ డోర్లు అంటే ఇన్స్టాల్ చేయండి, ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇప్పుడు మైక్ ఎడతలేదు, ఇది డైరెక్ట్ ఫోన్ కెమెరాలోంచి వస్తుంది. కడుపు నిండా తిన్నాం. విలాసరావు గారు అందుకు సొంపు దాపలా సుఖీ పోవాలి. తినడం అయిపోయింది. మైక్ ఆన్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్త పథకం వచ్చింది. సారీ ఫ్రెండ్స్, నేను బూతులు ఆడలేదు. ఓకే, సలూన్ లైట్ దగ్గర ఉన్నాం. చూసారా, ఈయన గ్లామరస్ బాయ్ కుర్రోడు అనమాట. ఎన్ని సంవత్సరాల కామెంట్లు చెప్పండి. ఫుడ్ అయితే వెళ్ళిపోయింది, ట్యాక్సీ వరకు వచ్చేసాం. ఇప్పుడు ట్యాక్సీ వాడితో మాట్లాడి ఒప్పేసుకుంటే క్యాంప్కి వెళ్ళిపోతాం అనమాట. ఫుడ్ అయితే ఓకే, కానీ మాకైతే పండగ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పండగ భోజనం తినలేదు. ఏమన్నా టీచింగ్ తమిళ్ అనమాట ఇప్పుడు. ఓకే, సో రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం క్యాబ్లోంచి. వినిపించట్లేదు కానీ మీకు వాయిస్లో వినిపిస్తే ఫుడ్ రివ్యూ ఇస్తారు. ఇప్పుడు మేము ఫుడ్ బ్లాగర్స్ అయిపోయాం. అక్కడ ఉంటే తెలుగులు కదా ఫీల్ అవుతారని చెప్పి ఇక్కడ రివ్యూ ఇస్తున్నాడు మా వాడు. చెప్పన్నా, బయటికి వెళ్తే నాన్ వెజ్ తినడానికి ప్రిఫర్ చేస్తాము. సో మేము రెస్టారెంట్ ఓనరా కో ఓనరో తెలీదు, ఆమె చెప్పగానే మేము ఫ్లాట్ అయిపోయినాం. నాన్ వెజ్ ఫిష్ అనగానే సో బాగుంది. ఎనీవే నాట్ గుడ్ నాట్ బ్యాడ్, తినొచ్చు. ఒకసారి వాచబుల్ మూవీ లాగా ఒకసారి తినొచ్చు అంతే. అమ్మో సాఫ్ట్ రివ్యూ ఇస్తున్నాడండి ఈయన. అంటే మన ఇక్కడ వల్ల నేను రెవ్ కార్ బుక్ చేసుకున్నాను. రేవు బుక్ చేసుకుని ఆన్లైన్ పెళ్లికి ఒకటే షాపింగ్ చేసుకున్నాడంట. మన ఫ్రెండ్స్ లేరు కదా, ఒక్కడే చేసుకున్నాను. చాలా బాధ. 2 నిమిషాలు మౌనం పాటు. విలాస్ గారు సాయి గారు పరిచయం అయితే బాగుంటుంది. మరి విలాస్ నవ్వు ఆపుకున్నాడు అక్కడ. దేనికి? విలాస్ గారు నవ్వు బాగుంటదంట, అందుకే. కాదు పాపం, పెళ్లికి ఫ్రెండ్స్ లేక ఒకటే బట్టలు కొనుక్కున్నాడంటే దేవన్నా. విలాస్ గారు మంచి రసికుడు బాబు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఇవన్నీ 18+? ఈ రోజు 18+ మాట్లాడకూడదు అనుకున్నాను నేను. మంచిదే, పండగ పూట అప్పుడప్పుడు స్టాంపింగ్. సరే ఫ్రెండ్స్, ఇంకా పని రాలేదు, కూలి పనికి ఇంకా వెళ్ళలేదు. వెళ్ళాక చూడాలన్నమాట. మాకైతే ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా చేసుకోండి. దగ్గరికి అయితే వచ్చేసాం. మా వాడు ట్యాక్సీ డబ్బులు కట్టేసి వచ్చాడు. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయే ముందు కొంచెం సొల్లేసుకుంటాం. విల్ డిస్కస్ యువర్ అసెంబ్లీ మీటింగ్. సో వచ్చినాం. ఇప్పుడే తేనిపు వచ్చింది అరిగిందంట. ఫుడ్ అయితే సూపరు. ఈ వ్లాగ్ ఇప్పుడే అప్లోడ్ చేసేద్దామని చూస్తాను. బ్యాక్ టు కూలి పని. ఎస్, ఓకే దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎంత ఇంగ్లీష్ వద్దు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తొందరగా కొట్టేసి 100 200 చేయండి, 200 300 చేయండి, 300 400 చేయండి. ఓకేనా, బాయ్. దగ్గరికి అయితే వచ్చేసాం. మా వాడు ట్యాక్సీ డబ్బులు కట్టేసి వచ్చాడు. రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయే ముందు కొంచెం సొల్లేసుకుంటాం. విల్ డిస్కస్ యువర్ అసెంబ్లీ మీటింగ్. సో వచ్చినాం. ఇప్పుడే తేనిపు వచ్చింది అరిగిందంట. ఫుడ్ అయితే సూపరు. ఈ వ్లాగ్ ఇప్పుడే అప్లోడ్ చేసేద్దామని చూస్తాను. బ్యాక్ టు కూలి పని. ఎస్, ఓకే దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎంత ఇంగ్లీష్ వద్దు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తొందరగా కొట్టేసి 100 200 చేయండి, 200 300 చేయండి, 300 400 చేయండి. ఓకేనా, బాయ్.